మా జెన్జీ యూత్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్, ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. సో సరదాగా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి మెకానికల్ లైఫ్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఏజ్ బిట్వీన్ 16 to 30 years బిలో ఉన్న వాళ్ళ గురించి నేను చేస్తున్నా. ఎస్పెషల్లీ 16 to 25 బిలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. ఎందుకంటే మా జెన్జీ యూత్ వాళ్ళకి అవకాశాలు ఉన్నా, వాళ్ళకి ఎఫర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నా, వాళ్ళకి చెప్పే ధైర్యం లేక, కన్విన్స్ చేసే ధైర్యం లేక, లేకపోతే బద్ధకం ఎక్కువయ్యి ఏం చేస్తాంలే అందరు ఇది చేస్తున్నారు ఎట్టు వెళ్ళిపోదాం, ఇది అయిపోద్ది, జాబ్ వచ్చిన తర్వాత ఏమో పెళ్లి చేసేసుకున్నాం, ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంకంతే అంతవరకు ఆలోచిస్తున్నారు. సరే, ఇలా మెకానికల్గా బతికి 30 years 35 years ఏజ్ వచ్చిన తర్వాత ఇది నేను చేసింది కరెక్ట్ కాదురా అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతే చాలా లేట్ అయిపోద్ది. అప్పటికి చాలా చిరాకు వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్, చిరాకు, ఇవన్నీ అవసరమా మనకి? అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరి కోసం చేస్తున్నా అంటే, నేను ఎవరైతే ఎకనామికల్గా తక్కువ ఉంటారు, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేక వాళ్ళు జాబ్స్కి వెళ్తారు, వాళ్ళ గురించి కాదు నేను చేస్తుంది. ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, అవకాశం లేని వాళ్ళకి కాదు. అవకాశం ఉన్నా, వాళ్ళ పేరెంట్స్ ఎఫోర్డ్ చేయగలిగి రిస్క్ తీసుకునే అవకాశం ఉన్నా సరే వీళ్ళు కన్విన్స్ చేయలేక, లేదా వీళ్ళు పేరెంట్స్తో ఓపెన్గా మాట్లాడి నాకు ఇది ఇష్టం అని చెప్పలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం ఈ వీడియో, వాళ్ళ కోసమే ఈ వీడియో అసలు. ఓకేనా? అది సంగతి చెప్తుంది. సో మీ మెకానికల్ రొటీన్ లైఫ్ని బ్రేక్ చేసి ఒక దగ్గర ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి. మీరు ఒక దగ్గర చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, పలానా ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది మమ్మీ డాడీ అని కూర్చోబెట్టి మాట్లాడండి. 2-3 సార్లు తిడతారు. ఎందుకు తిడతారు? దానికి భయపడతారు. మీరు వద్దని చెప్తారు, విసుక్కుంటారు. ఎందుకు వాళ్ళకి భయం అంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ. మీరు సర్వైవ్ అవ్వగలరా లేరా, వీడికి బ్రెడ్ అండ్ బటర్ ఎలా, దాని తర్వాత లైఫ్లో మేము లేకపోతే, మేము ఉన్నంత వరకు మేము చూసుకుంటాం, దాని తర్వాత వాడి పరిస్థితి ఏంటంటారు అని చెప్పి వాళ్ళు థింక్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి భయం వేస్తుంది ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే వాళ్ళు రియల్ లైఫ్ని ఫేస్ చేసి వచ్చారు కదా, మొత్తం చుట్టూరు ఉన్న మనకన్నా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి ప్రాక్టికల్ లైఫ్. మన జెన్జీ వాళ్ళకి మనకి ప్రాక్టికల్ లైఫ్ తెలుసు అనుకుంటాం, అస్సలు తెలియదు మనకి. మనం చాలా కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీగా ఉంటున్నాం, ఏసీ వేసుకొని కూర్చుంటాం. నేను ఏసీ వేసుకొని వీడియో చేస్తున్నా. సో ఎట్ సమ్హౌ మీరు మీ పేరెంట్స్కి చెప్పి హ్యాపీగా కన్విన్స్ చేయగలిగి, నేను చేసుకోగలను, నేను జాబ్ తెచ్చుకోగలను, నేను ఎంతో కొంత మనీతో ఎర్న్ చేసుకుంటా, నా ఇంట్రెస్ట్ నేను చేయగలను, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం ఫైనాన్షియల్గా, కొంచెం ఎమోషనల్గా, ఇలా మీరు కన్విన్స్ చేయగలిగితే చాలా బాగుంటుంది. దయచేసి మెకానికల్ లైఫ్ని బ్రేక్ చేయండి, బయటికి రండి మీ కంఫర్ట్ జోన్ నుంచి, మీకు నచ్చినవి చేయడానికి ట్రై చేయండి. కొంచెం కష్టమైన పర్లేదు, కొన్ని రోజులకి మీకు ఏదో ఒక రకంగా, మీకు ఒక రకంగా సక్సెస్ వచ్చింది. మీరు ఒకటి ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన ఇంకో దాంట్లో మీకు మంచి సక్సెస్ రావచ్చు, మీరు అనుకున్న దాంట్లోనే రాకపోవచ్చు. బట్ యూ విల్ బీ వెరీ హ్యాపీ. మీకు ఏ రిగ్రెట్స్ ఉండవు, చాలా ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోతారు. అది నేను చెప్తాను సంగతి.